వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నేత అరెస్ట్ అయినా వెంటనే మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే మద్యం కుంభకోణంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పటికీ ఇప్పటి వరకు పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టలేదు, దాన్ని ఖండించలేదు. అసలు పేర్ని నాని ఏమైపోయారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా, ఎవరి మీద ఆరోపణలు విమర్శలు వచ్చినా వెంటనే మాజీ మంత్రి పేర్ని నాని గారి ప్రెస్ మీట్ పెడతారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఆయన తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నట్లుగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉంటారు. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని అసలు బయటికి రాలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, దాన్ని ఖండించలేదు. అసలు ఏంటి పేర్ని నాని ఏమైపోయారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. పేర్ని నాని భయపడిపోయారు, అందుకే బయటికి రావట్లేదు, ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన అంటే విమర్శించడం లేదు అనేటువంటి వాదనలు తెర మీదకి వచ్చాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే? అంటే పెద్దిరెడ్డి గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పెద్దిరెడ్డి ఒక సాధారణ అంటే గుత్తేదారు లేదంటే లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకైన తర్వాత అతను జగన్మోహన్ రెడ్డి స్నేహితుడయ్యాడు. గమనించుకోండి మీరు బాగా. జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అంటే 2019 అధికారంలో రాకతలికి నుంచి కూడా 2014, 2019, 2024 3 పర్యాయాలు లోక్సభకు ఎన్నికయ్యాడు. లోక్సభకు 3 పర్యాయాలు ఎన్నికయ్యాడు. ఇక్కడ అవినాష్ రెడ్డి, ఇక్కడ మిథున్ రెడ్డి ఇద్దరు ఎన్నికయ్యారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు కుడి ఎడమలుగా ఉండి ఈ కుంభకోణాలకు సంబంధించి మనం ఇప్పుడు మద్యం కుంభకోణం మాత్రం వెలికి తీసాం. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించి చిత్తూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాలకి గురించి వెలుగులోకి వస్తా ఉన్నాయి. మరి మిథున్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గనులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, వీటన్నిటికీ అతని కనుసన్నల్లోనే నడిచింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ డబ్బులు ఎలా చేరవేయాలి, అలాగే కేసీఆర్కి, కేటీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు ఉత్తర ప్రత్యుత్తరాలు అందించే కార్యక్రమం మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కలిసి చేసేవాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఈ ప్రమేయంలో వీటికి సంబంధించి, ఈ కుంభకోణాలకు సంబంధించి, ఈ డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలకు సంబంధించి, లేదంటే దాడులు చేసే కార్యక్రమాలకు సంబంధించి, గనులను ఎలా దోచుకోవాలనే దాని గురించి, ఎలా బెదిరించి బయటికి పంపించాలనే దాని గురించి, ఇవన్నీ కూడా మిథున్ రెడ్డికి అతనికంటూ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అనేది ఒకటి ఉంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా. కాబట్టి వాళ్ళిద్దరూ చేసే కార్యక్రమాల్లో, ఈ మద్యం కుంభకోణం ఇలాంటి కార్యక్రమాల్లో మిగిలిన వాళ్ళ పాత్ర నామమాత్రం. మొత్తం వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ఎవరు నియమిస్తే వాళ్ళు చేసుకునేవాళ్ళు. అందుట్లో పేర్ని నానిని దూరంగా పెట్టారు. ఓకే, పేర్ని నాని బియ్యానికి పరిమితం చేసి మిగిలిన దాంట్లో దూరంగా పెట్టేశారు అతన్ని. ఇప్పుడు ఒక రకంగా ఇతన్ని అదుపులో తీసుకున్నప్పుడు తన బలాన్ని, తన మనుషుల్ని చూపించే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఇంతవరకు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని అదుపులో తీసుకున్నా, ఏ నాయకుడు అదుపులో తీసుకున్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నా కూడా రానంత స్పందన ఇప్పుడు ఇతని విషయంలో ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంతమంది నాయకులు వచ్చి ఈ విధంగా చేస్తున్నారు, అయినా పేర్ని నాని ఎందుకు రావట్లేదు? ఇది గనక గమనిస్తా ఉంటే ఇప్పుడు అతి ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి. కాబట్టి మిథున్ రెడ్డి ఏదన్నా నోట్లోంచి బయటికి ఏదన్నా ఒక్క మాట వస్తే లేనిపోయిన తలకాయని పిల్లవురికి జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల మిగిలిన వాళ్ళందరూ భుజాన్ని వేసుకున్నారు, పేర్ని నాని ఎన్నికెళ్ళిపోయాడు. అర్థమైందా? ఆ కుంభకోణంలో చాలా మంది పాత్రదారులు ఉన్నారు, సూత్రధారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మిథున్ రెడ్డి అమాయకుడు, అతనికి ఏమీ తెలియదు, కాబట్టి అతనికి, వాళ్ళ నాన్నకి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ వైవరంతో ఈరోజు ఇతను అదుపులో తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి అదుపులో తీసుకున్నారని చెప్పి స్వయాన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని నిజాలను అయితే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఆయన కోరిన కోరికలు కనుక మనం ఒకసారి కనుక చూస్తూ ఉంటే
మామూలుగా ఇట్లాంటి ఏదన్నా జరిగి ఎవరన్నా కోరితే ఉమ్, పేరు నాని అతను మీరు చెప్పినట్లు 6 నిమిషంలో బయటకు వచ్చేవాడు. ఉమ్, తన యొక్క వాక్చాతుర్యంతో తిమ్మిని చేస్తూ అలా కోరతారా, ఇలా కోరతారా, ఇది సాధ్యమా, అది సాధ్యమా, ఉమ్, ఈ విధంగా మాట్లాడేవాడు. ఉమ్, ఇప్పుడు మీరు అన్నట్టు అతను ఎక్కడ కనపడకపోవడానికి కారణం ఇది. ఉమ్, రెండోది, అతని మేడ మీద కూడా కత్తి వేలాడుతూ ఉంది. ఉమ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకైనటువంటి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వాడినే అదుపులో తీసుకుంటే ఉమ్, నా పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏందని చెప్పి ఒకసారి తిరిగి పునరాలోచనలో పడ్డట్టున్నాడు. ఓకే. అది కూడా ఒక కారణం అయితే అయ్యి ఉండొచ్చు. ఉమ్, ఇప్పుడు దాకా ఇదే ప్రజలు కోరుకుంటుంది కూడా సరైన ఆధారాలతోటి ఉమ్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో పాలు పంచుకున్న వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మరి శుభ్రంగా ఉంటుంది, ఉమ్, ఇలాంటి అరాచకాలకి తావివ్వకుండా ఉంటారు అని చెప్పిన వాళ్ళు ప్రజలు ఏ విధంగా అయితే కోరుకున్నారు. ఇప్పుడు ఆ క్రమంలో ఒక అడుగు పడింది. ఉమ్, ఇంకా పూర్తి అడుగులు పడ్డాయని చెప్పట్లేదు, ఒక అడుగు పడింది. మిథున్ రెడ్డిని అదుపులో తీసుకొని అతను కనుక ఇప్పుడు న్యాయస్థానానికి సంబంధించి ఇతన్ని ఎందుకు అదుపులో తీసుకున్నా అని చెప్పి వివరాలు ఇచ్చిన తర్వాత ఉమ్, ఇప్పుడు 14 రోజులు అతన్ని కారాగారంలో పెట్టుకుని మీరు విచారించండి అని చెప్పింది కదా. ఉమ్, దాంతోపాటు న్యాయస్థానానికి వాళ్ళు కొన్ని గొంతెమ్మ కోరికలు కోరారు. మరి ఇవన్నీ ఏం మాట్లాడతాడు పేరు నాని బయటకు వచ్చి ఉమ్, నిన్నదాకంటే బొక్కాయించాడు. కానీ ఇప్పుడు వరుసనే అర్థం కావట్లేదు అతనికి. 12వ వాడు ఈరోజు మిథున్ రెడ్డి ఉమ్, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఏం మాట్లాడాలా, ఏం చేయాలి, పాల్పోకే బయటికి రావట్లేదు, లేదంటే ఆ కార్యక్రమాలు మిగిలిన వాళ్ళకి అప్పచెప్పారనైతే మనం భావించాలి. ఓకే. ఏంటి సార్ అసలు అంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పేర్ని నానిలో భయం మొదలైందా? వేరే కేసుల్లో పేరు నానిని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతోనే పేరు నాని ఇప్పుడు బయటికి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వరకు అతను వెలుసుబాటులో ఉన్నాడు కదా, ఉమ్, వాళ్ళ శ్రీమతి కావచ్చు, ఆయన కావచ్చు, వెలుసుబాటులో ఉన్నాడు. ఉమ్, నిన్నటిదాకా మిథున్ రెడ్డి కూడా వెలుసుబాటులో ఉన్నాడు. ఉమ్, ఈరోజు మిథున్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం, ఢిల్లీ కేంద్రంగా ఉన్న సర్వోన్నత న్యాయస్థానం కూడా నువ్వు చేసింది పొరపాటు అని చెప్పింది. ఉమ్, అదే ఆధారాలు ఇంకా అతనికంటే ఇంకా బలంగా ఉన్నాయి కదా ఈరోజు వాళ్ళ శ్రీమతి మీద. ఉమ్, ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ఎన్ని మనల్ని కాపాడతాడు, అతనికి ఉన్నటువంటి ధనంతో, అతనికి ఉన్నటువంటి పలుకుబడితోటి మరి చాలా సంస్థలకి అతను ఏ విధంగా అతను కళ్ళు మలుచుకుంటున్నాడో చూసిన తర్వాత ఉమ్, మన దాకా రానివ్వలే అనే ధైర్యం నువ్వు నిన్న దాకా ఉండి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ ఉమ్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే, మరి అలాంటి వాడికే దిక్కుదోరని పరిస్థితుల్లో ఈరోజు అదుపులో తీసుకుంటే నా పరిస్థితి ఏందని చెప్పి ఆలోచనకు వచ్చి ఉండొచ్చు. ఉమ్, వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, ఉమ్, వాళ్ళకంటే ఎక్కువ విమర్శిస్తున్నాను కదా, వాళ్ళకంటే బూతులు తప్ప మిగిలినవన్నీ నేను మాట్లాడుతున్నాను కదా. అంటే ఈ మధ్య కాలంలో కార్యకర్తల సమావేశంలో కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసు నమోదైంది. అవును, ఆ కేసు మీద కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని భావించే పేరు నాని బయటికి రావట్లేదా? బయటికి వస్తే ఇక అరెస్ట్ తప్పదని భావించారా అంటే ఏం చెప్తారు? ఒక్కసారి అదుపులో తీసుకుంటే వాళ్ళ స్నేహితుడైనటువంటి వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందో క్షుణ్ణంగా చూసిన తర్వాత ఉమ్, మధ్యలో కొంత అంటే అక్కడ పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి మామూలుగా బలహీన వర్గాల మహిళ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కాబట్టి ఆమెను ఏదో అన్నారు అని చెప్పని ప్రచారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని, ఈ బలహీన వర్గాల విషయాన్ని బయటికి తీసుకురావాలని చెప్పని ఉమ్, ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఉమ్, మళ్ళీ ఇప్పుడు అదొక అంశం, దాన్ని కూడా ఉదాహరిస్తున్నారు కాబట్టి ఉమ్, ఇలాంటి అంశాలన్నీ గతంలో అన్ని ఉన్నాయి కాబట్టి ఉమ్, ఒక్కసారి అదుపులో తీసుకుంటే కాస్త మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి వల్లభనేని పరిస్థితి అలా ఉంది, ఉమ్, నా పరిస్థితి ఏంటో అనే భయం కొద్దీ ఇప్పుడు Okay. ఏంటంటే అతనే కాకుండా అతని కుమారుడు, అతని భార్య కూడా ఉంది కదా దీంట్లో, ఉమ్, కాబట్టి మా పరిస్థితి ఏందని చెప్పని ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులకు ఇదే కావాల్సింది కూడా, ఉమ్, లేకపోతే వీళ్ళందరినీ ఇప్పుడు అదుపులో తీసుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మానసికంగా వాళ్ళలో ఆ భావన అనేది రావాలి, ఉమ్, వాళ్ళలో ఒక భయం అనేది కలగాలి. ఉమ్, ఆ భయం కలిగి అలా మాట్లాడారని నేను ఎదుర్కొంటున్నాను. ఎందుకంటే భయం లేకపోతే వాళ్ళ వల్ల తప్పు లేకపోతే న్యాయస్థానంలో ఉండి పోరాడేవాళ్ళు. ఉమ్, ఆ పోరాటానికి వెన్ను చూపుతున్నారు. ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి ఏదో చేయాలని చెప్పి పేరు నాని వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారంటే ఇదే కారణం. ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు అదుపులో తీసుకుంటారు. నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి కాపాడతాడని ఒక ధైర్యంతో ఉన్నారు. ఉమ్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేయి కూడా దాటిపోయింది, ఉమ్, ఆయన ఆత్మనే అదుపులో తీసుకున్నారు. ఉమ్,
ఇంకొక ఆత్మను కూడా 2-3 రోజులు అదుపులో తీసుకుంటారు. ఓకే. ఇక చివరిగా జగన్మోహన్ రెడ్డి, మన పరిస్థితి ఏంటి? ఈ భయం కొద్దే బయటికి రావట్లేదని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.